హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు డీసెట్ రిజల్ట్ అయితే వచ్చేసాయి. మరి కౌన్సిలింగ్ ఎలా చేయాలి, ఎన్ని మార్కులకి ఎక్కడ సీట్ వస్తుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఎందుకంటే ఇది వెరీ క్రూషియల్ టైం. ఎగ్జామ్ రాయడం ఒక ఎత్తు అయితే, ఎగ్జామ్లో మంచి మార్కులు తీసుకురావడం ఇంకొక ఎత్తు అయితే, మంచి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఇప్పుడు మంచి కాలేజీలను సెలెక్ట్ చేసుకోవడం ఫైనల్ థింగ్. చాలామంది క్వాలిఫై అయ్యారు కదా, క్వాలిఫై అయితే సీట్ వస్తుంది అనుకుంటున్నారు. రాంగ్ అండి, క్వాలిఫై అయితే సీట్ రాదు. ఎందుకంటే టీటీసీ అనేది ఈరోజు హై డిమాండెడ్ కోర్స్ తెలంగాణలో. ఇంకా ఇంజనీరింగ్ సీట్ రావడం ఈజీ, కానీ ఇది కష్టం. ఎందుకంటే కాలేజీలు తక్కువ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీట్లు 4,000 కంటే తక్కువే. ఇంజనీరింగ్కి 2 లక్షల సీట్లు ఉన్నాయి, కానీ మన దగ్గర 4,000 సీట్లు మాత్రమే. మరి ఎగ్జామ్ రాసింది 40,000 మంది, పాస్ అయ్యి రెడీగా ఉన్నది 30,000 మంది వరకు ఉన్నారు. సో ఇలాంటి దాంట్లో అట్టి 4,000 సీట్లు రావాలంటే అందులో మేనేజ్మెంట్ కోటాలో కొన్ని సీట్లు పోతాయి. కాబట్టి స్ట్రాటజీ కరెక్ట్ ఉండాలి, ప్లానింగ్ ఇంకా బాగుండాలి. అన్నిటికంటే ముఖ్యం వెబ్ ఆప్షన్స్ ఇచ్చే పద్ధతి తెలియాలి. ఎందుకంటే మనకు ఎన్ని మంచి మార్కులు వచ్చినా కానీ వెబ్ ఆప్షన్ సరిగా ఇవ్వడం తెలియకపోతే ఒక దగ్గర రావాల్సిన సీట్ ఇంకో దగ్గర వస్తుంది. మీకు ఈపాటికే అనుభవం ఉండొచ్చు దోస్తు ద్వారా. కాబట్టి దీనికి సంబంధించి నేను ఒక వీడియో రికార్డింగ్ చేస్తాను. నేను ప్రజెంట్ కొన్ని ట్రైనింగ్స్ ఇస్తున్నాను స్కూళ్ళల్లో, కాలేజీలలో. ఇప్పుడు అన్ని అకాడమిక్ స్టార్టింగ్లో ఉంటాయి కాబట్టి గత 1 మంత్గా రెస్ట్ లేకుండా ట్రైనింగ్ ఇస్తున్నాను. దానివల్ల నేను వీడియో వేయలేకపోతున్నా. ఈరోజు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికే వెళ్తున్నాను, ఒక రోడ్డు దగ్గర ఉన్నాను. సో ప్రజెంట్ అయితే నేను మంచిర్యాల జిల్లా లక్షట్పేట ఏరియాలో ఒక ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చా స్కూల్ ఫ్యాకల్టీకి. సో ఇది అయిపోతుంది. నేను రేపు ఒకరోజు ఖాళీగా ఉంటాను, రేపు నేను వీడియో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. సో అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇస్తే దాన్ని మీరు నమ్మకండి. ఫ్రూట్ఫుల్గా మన మోడల్ ఐడియాస్ రాజేందర్ బోండ్లా అనే దాంట్లో పర్ఫెక్ట్ మీకు వీడియో వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.